మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాన్ని ఈ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలపడుండగా మీరైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మనందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్యాది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి ఇక్కడ ఇర్మియా గ్రంథం 30 మధ్యకాలంలో ఇర్మియా గ్రంథంలో చదువుతున్నప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇందులో నాకు అనిపించాయి. అందులో వన్ ఆఫ్ దిస్ ఈస్ పాటర్స్ హౌస్ ప్లేయర్. మరి కుమ్మరివాడి ఇంటికి మరి ఇర్మియాను వెళ్ళమన్న సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు. మరి దేవుడు ఇర్మియాను పిలుచుకున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా దేవుడు నిజంగానే పిలుచుకున్న వారు అందరితో మాట్లాడతారు. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు ఇర్మియాతో ఒక మాట అంటాడు, డూ నాట్ సే దట్ ఐఎమ్ ఎ కిడ్ అంటాడు. ఈరోజు చాలాసార్లు పిలిచిన మనందరం కూడా మనం చెప్పే మాట ఏంటంటే, అయ్యా నాకేం తెలీదు, నేనేం చెప్పలేను, నాకు జ్ఞానం లేదు, నాకు తెలియదు ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇవన్నీ చెప్తుంటాం కానీ దేవుడు అంటే డూ నాట్ సే దట్ యు ఆర్ ఎ కిడ్, ఐ నో దట్ యు ఆర్ ఎ కిడ్. అందుకే కొరింథీ సంఘంలో పౌలు రాస్తుంటాడు, మీరు ఇప్పటికీ మెచ్యూర్డ్ అయి ఉండాల్సిన వారు కానీ ఇంకా మెచ్యూర్డ్ కాలేదు, ఇంకా ఇమ్మెచ్యూర్ ఉంది కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ మిల్క్ అంటాడు. సాలిడ్ ఫుడ్ ఇవ్వట్లేదు, మీరు సాలిడ్ ఫుడ్ తీసుకునే స్థితిలో లేదు కానీ ఇంకా పాలే తాగే స్థితిలో ఉన్న కాబట్టి పాలు మాత్రమే ఇస్తున్నా అంటాడు సంఘానికి ఆయన బోధిస్తున్నప్పుడు. దేవుని వాక్యంలో God knows that we are very kid in the Lord. దేవునిలో మనము చాలా చిన్నవారమని, చాలా తక్కువ తెలిసిన వారము, దేవుని జ్ఞానము తక్కువ. కానీ ఇర్మియాతో ఒక మాట అంటాడు, అలా చెప్పక కానీ నేను ఎక్కడ పంపితే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నేను ఏది చెప్తే నువ్వు అది చెప్పాలి, అంతే నీ పని అంతే. యువర్ వర్క్ ఈస్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నేను ఏ మాట అయితే నీ నోట్లో పెడతానో, ఏ మాట అయితే నీ మనసులో పెడతానో ఆ మాట నువ్వు ప్రకటించాలి. ఇంకోటి ప్రకటించినప్పుడు ఇబ్బందులు వస్తాయి. చాలాసార్లు ఈరోజు సువార్త ప్రకటిస్తే ఇబ్బంది, సువార్త కదా. ఆ రోజు ప్రవక్తలకు కూడా ఇదే ఇబ్బంది ఉందాం. ఈరోజు సువార్థికులకు ఏ ఇబ్బంది ఉందో ఆ రోజు ప్రవక్తలకు కూడా అదే ఇబ్బంది ఉంది. ఇర్మియాను కొట్టారు, తీసుకెళ్ళి నీళ్ళు లేని బావిలో పడేశారు. నిజం కొన్నిసార్లు సేమ్ వెన్ యూ స్పీక్ గాడ్స్ వర్డ్, వెన్ యూ స్పీక్ ది ట్రూత్, మీరు సిలువ రక్తములకు వచ్చి యేసయ్య యొక్క సిలువ విమోచన ప్రకటిస్తున్నప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. గాడ్ సేస్ యూ హ్యావ్ టు స్పీక్, డోంట్ వరీ అబౌట్ దెమ్. వాని గురించి నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఐఎమ్ విత్ యూ అంటాడు. హల్లెలూయా. మెల్లగా అంటారు, దేవుడు తోడున్నారు మెల్లగా అన్నారు. హల్లెలూయా అని గట్టిగా అంటారు. హల్లెలూయా. దేవుడు తోడనుడు గట్టిగానే. ఇదిగో యుగ సమాప్తి వరకు, నేను మీకు యుగము సమాప్తి అయ్యే వరకు కూడా దేవుడు ఉంటాడు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఈ విల్ బీ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజెస్. ఈ లోకం అంతమయ్యే వరకు కూడా దేవుని సన్నిధి తన బిడ్డలతో ఉంటుంది. అందుకే ఇర్మియాతో అంటాడు, గో అండ్ స్పీక్. ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఆయనకి ఇచ్చే వాక్కును ముందు నేను ఈ వాక్యంలోకి వస్తాను. మొదటి అధ్యాయంలో ఉన్నారు కానీ 18వ అధ్యాయంలో ఇర్మియాతో చెప్తాడు, I want to speak to you. నేను నా యొక్క వాక్కుని కీయడానికి ఇష్టపడుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ వర్డ్ బట్ నాట్ హియర్. యూ హ్యావ్ టు గో టు దట్ పాటర్స్ హౌస్. నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్తే అక్కడ నీకు ఒక మెసేజ్ నేను ఇస్తానంటాడు దేవుడు అంటాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్ళమన్నాడు. సరే దేవుడు ఏం చెప్తాడని ఇర్మియా పాపం మరి ప్రవక్తలకు ఉన్న మంచి విధేయత. ఇర్మియా ఆ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళాడు కానీ అక్కడ దేవుని ఇంకేం అడగలేదు. అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నామా, సపోజ్ మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏదో పని చేసుకునే వారికి ఏదో షాప్కి వెళ్ళమని దేవుడు అంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు, వాడు బిజీ ఉంటాడు, వాడు వర్క్లో వాడు బిజీ ఉంటాడు. కుమ్మరివాడు వాడు ఆ యొక్క ఆ వీల్ మీద కుండలు చేసుకుంటూ ఆ యొక్క మరి అది ఏమంటారు దాన్ని, చక్రం సారేనో చక్రం, దాని మీద తన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఆ పని చేసుకునేవాడికి ఆ కుమ్మరికి ఏమైనా సంబంధం ఉందంటే ఏం సంబంధం లేదు. ఓన్లీ దేవునికి ఇర్మియాకే సంబంధం ఉంది.
ఈరోజు కుమారవానితోడికి ఏం సంబంధం లేదు కానీ గాడ్ హ్యాస్ సమ్ రిలేషన్ విత్ అస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏ రీతిగా అయితే ఇర్మియాతో మాట్లాడే రీతిగా అంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్కు అక్కడ వస్తున్నాడు. ఈ షోయింగ్, ఆ పని చేస్తున్న స్థితిని చూసి అందులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు చేస్తున్న పని ఏంటంటే వాడు కుండలు చేస్తున్నాడు. కుండలు చేస్తున్నప్పుడు ఒక కుండ పగిలిపోతే మరలా అదే మట్టిని తీసుకొని మరలా తనకి ఇష్టమైనట్టుగా కుండను చేస్తున్నట్టుగా చూస్తాం. అది చూసినప్పుడు దేవుడు అంటాడు, ఆ కుమ్మరివాడు ఏ రీతిగా అయితే ఆ మట్టితో, ఆ జిగట మట్టితో ఏ రీతిగా అయితే కుండలు చేస్తున్నాడో అలాగున నేను నా ప్రజలను రూపించడానికి కెన్ ఐ నాట్ ఫార్మ్ దెమ్, నేను నిర్మించడానికి, నేను చేయడానికి నాకు ఆ రైట్ లేదా అని ఇర్మియాను ప్రశ్నిస్తుండగా చూస్తాం పిల్లలు. ఆ తర్వాత ఇర్మియా వచ్చాడు పిల్లలు. ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట అంట, ఒక ప్రజలు కానీ ఒక రాజ్యమును కానీ నేను వారిని హెచ్చరించినప్పుడు, వారి పాప విషయంలో వారిని హెచ్చరించినప్పుడు, వారు పిల్లరా ఒకవేళ వారి పాప విషయములో నుంచి వారు మారు మనస్సు పొందితే, ఏ ఉగ్రత అయితే వారి మీదికి తీసుకురాబోతున్న ఉగ్రతను నేను తీసుకురాకుండా మనసు మార్చుకుంటానంటాడు. అలాగనే ఎవరినైతే నేను కట్టాలనుకున్నానో వారు చక్కగా కడతాను, వారి గొప్పగా ఆశీర్దిస్తానని అనుకుంటున్న వారు ఒకవేళ వారు నాకు వ్యతిరేకంగా జీవించడం ప్రారంభిస్తే, ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నావు ఆ మంచిని వారికి చేయకుండా దేవుడు మారుతాడు పిల్లలు, మనసు మార్చుకుంటాడని మరి ఆ మాట అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తాం. ఇది పిల్లరా ఇర్మియాకు వచ్చిన వాక్కు పిల్లలు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. లెట్ us try to learn some spiritual thing. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి, లెట్స్ గో వర్స్ బై వర్స్. మనం చూద్దాం పిల్లలు. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఒక వాక్కు రాకముందు ఇంకో వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమవుతుంది. యెహోవా నుండి ఇర్మియాకు ఒక వాక్కు ప్రత్యక్షమవుతుంది. ఈరోజు చేర్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడే ముందు గాడ్ ఈజ్ స్పీకింగ్ వన్ వర్డ్ వెన్ వి వేర్ ఇన్ ది హోమ్స్. ఈరోజు మనం ఇంట్లో ఉన్నప్పుడే దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా ఇంకా ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళకముందే, అక్కడ దేవుని వాక్కు రాకముందే, దానికి ముందే, బిఫోర్ దట్ గాడ్ ఈజ్ గివింగ్ వన్ మోర్ వర్డ్. ది ఫస్ట్ వర్డ్ ఈజ్ దట్ ఏమంటే ఇర్మియా వాక్కు దేవునికి వచ్చింది. ఏంటా వాక్ అంటే, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నవాడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. నువ్వు కుమ్మరివాడి ఇంటికి వెళ్తే అక్కడ నేను నీతో మాట్లాడతాను. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ యూ దేర్. అంటే దేవుడు మాట్లాడేవాడు. దేవా ఇర్మియా అంటలేడు, ఇక్కడ మాట్లాడుతున్నావు కదా ప్రభా, మళ్ళీ అక్కడ పోవడం ఎందుకు, ఇక్కడే మాట్లాడంటున్నాడు అంటలేడు. ఈజ్ గోయింగ్ దేర్. అవునా కదమ్మా? దేవుడు ఆల్రెడీ మాట్లాడడం ప్రారంభించాడు కదా. గాడ్ ఈస్ టాకింగ్ దేర్. ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే, నువ్వు ప్రొద్దున లేచినప్పుడే, నువ్వు రెడీ అవుతున్నప్పుడే గాడ్ సేస్ గో టు మై హౌస్. ఈరోజు పిల్లరా ఇర్మియాతో అంటాడు పాటర్స్ హౌస్ పిల్లరా, అది అక్కడ రూపాంతరము చెందే ఆ స్థలము. అందుకే దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు రూపాంతరం చెందుతావు. గో దేర్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై వర్డ్ దేర్. Unless and until you make a move, you will not have the God's word there. చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు మన మునగు చోటనే దేవుని వాక్కు కావాలి, రాదు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాలి. దేవుడు చెప్పిన చోటికి వెళ్తే అది కుమ్మరివాడి ఇల్లా, అది ఇంకో ఇల్లా. When God says go there, then God will speak to you. దేవుని సన్నిధిలో కావచ్చు, అది గృహ కూడికలో కావచ్చు, అది శుక్రవారం కూటింగ్లో కావచ్చు, ఏదైనా ప్రేయర్ మీటింగ్లో కావచ్చు, ఏదైనా బర్త్డే మీటింగ్ కావచ్చు, ఏదైనా మ్యారేజ్ మీటింగ్ కాదు, ఏ మీటింగ్లో దేవుడు ఏ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నా, God says go there, I am going to speak to you without making a move. You cannot have God's word. దేవుని యొక్క వాక్కును పొందుకోవడానికి
ఈరోజు పిల్ల దేవుని వాక్యం ఈరోజు ఎంతమంది డిసైర్గా ఉన్నారో తెలియదు, కానీ గాడ్ సేస్ ఇఫ్ యూ వాంట్ మై వర్డ్ యూ హ్యావ్ టు మేక్ ఎ మూవ్. యూ హ్యావ్ టు మేక్ ఎ మూవ్ అంటుండు. కమాన్, ఎక్కడ అంటుండు? పాటర్స్ హౌస్కి వెళ్ళమంటుండు. ఎందుకయ్యా పాటర్స్ హౌస్ అంటే పిల్లరా? పాటర్స్ హౌస్ ఈజ్ ఎ వండర్ఫుల్, ఇట్స్ ఎ హౌస్ వేర్ వి విల్ బి షేప్డ్. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే ఎందుకు పిల్లలు? దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో నేను ఎందుకు ఉండాలి? దేవుని వాక్కు ఎందుకు వినడానికి నేను పరిగెత్తాలి? దేవుని సన్నిధిలోకి ఎందుకు పరిగెత్తాలంటే దేర్ యూ విల్ బి షేప్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ద్వారా నువ్వు మలచబడతావు, రూపించబడతావు. కాబట్టి యూ హ్యావ్ టు మేక్ ఎ హేస్టీ, యూ హ్యావ్ టు రన్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు పెట్టాలి. ఇర్మియాతో అంటున్నాడు, ఎలాగయ్యా కుమ్మరి వాడి ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడతా నీతో, అక్కడ మాట్లాడతా నీతో, అక్కడ నీతో నేను మాట్లాడతా. ఐ వాంట్ టు స్పీక్ టు యూ దేర్. ఇక్కడ మాట్లాడదు ఒకటి, నేను అక్కడ వెళ్ళమన్న సంగతే మాట్లాడుతాను. దేవుడు ఇంట్లో ఏం మాట్లాడతానమ్మా? దేవుడు గుడికి వెళ్ళమనే మాట్లాడతాడు. గుడిలో ఏం మాట్లాడు? గుడిలో ఇంట్లో మాట్లాడు. దేవుడు ఎక్కడ మాట్లాడు? అక్కడే మాట్లాడతాడు. God says, go to the church, there's a word is waiting for you. ఏవాడమ్మా? ఆది అందు వాక్యముండెను, వాక్యము ఎక్కడుండెను? వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను, అది నా కొరకు చర్చిలో దాచి ఉంచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం పిల్లరా. God says there's a word in the potter's house. Go there. Go there. I'm going to speak to you. Unless and until you make a move, it will not happen. ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. నిర్గమకాండంలో పిల్లలు చూసినప్పుడు ఇక్కడ మనందరూ తెలిసిన 3వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం. మోషే అక్కడ చూసినప్పుడు, ఆ కొండ మీద చూసినప్పుడు, హోరేబు కొండ నిన్న ఆ కొండ మీద ఒక పొద మండుచున్నట్టుగా చూస్తాం, కానీ అది కాలిపోతున్నట్టుగా లేదు, మండుతుందట. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, స్పిరిచువల్ ఫైర్ వాస్ దే. పొద మండుచున్నది, పొద అయిపోతలేదు, కన్జ్యూమ్ అవ్వట్లేదు కదా, కాలుతున్నది. అలా ఉంటుందమ్మా, కాలుతున్నది కానీ పొద మాత్రం ఎలా ఉంది? అలాగే ఉంది. పొద మాత్రం మండుతుంది. మోసే అనుకున్నాడంట, ఇది ఏందో కొత్తగా ఉంది, ఇది ఏదో వింతగా ఉంది. ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. 3వ వచనం చూద్దాం. ఏమొచ్చిండు? అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదనని ఏమంటాడు? ఐ విల్ గో దేర్ టు సీ దట్ వండర్. ఆ యొక్క గొప్ప వింత ఏమైందో అది చూడడానికి లెట్ మీ మేక్ ఎ మూవ్ దేర్. అడికి వెళ్ళాడు, అదేందో చూద్దామని. ఈజ్ మేకింగ్ ఎ మూవ్. చాలాసార్లు ఈరోజు దేవుని సన్నిధికి ఎలా వస్తారో తెలియదు, ఎలా మూవ్ అయ్యారో తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఏమో ఉందో అని, ఆ వింత ఏముందో అందులో పోతే నాకేమొస్తుందో, ఏమో అరుగుద్దో లేదో, ఎలా చూద్దాములే. నేను అలాగే పోయానమ్మా. ఆయన నన్ను పిలిచిన ఆయన అన్నప్పుడు, నువ్వు 5 వారాలు రాట, చూద్దాంలే ఏముందో చూద్దామని. దేవుని తెలుసుకోవాలనో, రక్షణ పొందాలనో, మారు మనసు పొందాలని పోలేదు, చూద్దాంలే అని పోయాను. ఎందుకు పోయాను? చూద్దాంలే. ఏమో చెప్తున్నాను కదా, 5 వారాలు అంటే ఏదో చేస్తాడు, ఏం చేస్తాడు? ఆ పొద మండడం కాదు, ఈ పొద మండడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవుని వాక్యం అందులోకి నా సాక్ష్యంలోకి చూసినప్పుడు 4వ వచనములో చూసినప్పుడు దేవుడు పిల్లరా ఆ మండుచున్న పొదలో ఏముంది అంటే పిల్లలు మోషే ఎప్పుడైతే when he started making move, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి ఆయన వెళ్తున్నాడో, ఎప్పుడైతే నీవు నేను కూడా దేవుని సన్నిధిలోకి వెళ్తామో, అక్కడ నుంచి ఏమొస్తుంది? 4వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా. దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట చూసి యెహోవా
యెహోవా చూచెను. గాడ్ విల్ సీ, గాడ్ విల్ నాట్ క్లోజ్ హిస్ ఐస్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి వైపు, దేవుని వైపు నువ్వు వస్తావో, దేవుడు నిన్ను చూచేవాడు కూడా. దేవుడు నువ్వు వస్తున్నది చూస్తున్నాడు. దేవుడు ఆ మండుతున్న పొదలో నుంచి నువ్వు వచ్చే సంగతి చూస్తూ, ఆ పొదలో నుంచి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నామ్మా, ఆ పొద నడుమ నుంచి, ఏ పొదనైతే నువ్వు చూడాలనుకున్నావు, ఏ సన్నిధినైతే నువ్వు చూడడానికి వెళ్తున్నావో, ఆ పొద నడిమిటిలో నుంచి ఏమంటుండు, మోషే మోషే, మోషే మోషే అని పిలుస్తుండు. ఈరోజు ఎవరు పేరు పెట్టి పిలుస్తారో దేవుడు తెలియదు, కానీ ఆ మండుచున్న పొద మధ్యలో నుంచి దేవుడు అంటుండు, ఈస్ కాలింగ్ దెమ్, ఈస్ కాలింగ్ మోసెస్, మోసెస్. మన దగ్గర కూడా ఒక మోసెస్ ఉన్నాడు. బహుశా మోసెస్ను పిలుస్తున్నాడు అమ్మ దేవుడు. ఆ మండుచున్న పొదలో నుంచి మోషే మోషే 2 సార్లు పిలిచినప్పుడు ఇట్స్ అ కన్ఫర్మేషన్. ఒకసారి పిలిచినప్పుడు దేవుడు పిలిచాడు, 2సారి దేవుడు పిలిచాడంటే దేవుని పని నిమిత్తము నిన్ను పిలిచాడు అన్నమాట. దేవుని వాక్య భావంలో ఫస్ట్ టైం ఈస్ కాల్స్ యూ, సెకండ్ టైం ఈ కన్ఫర్మ్స్ హిస్ కమినెంట్. ఆయన నీతో నిబంధన, ఏ నిబంధన అయితే చేసుకున్నావు ఆ నిబంధనను ఆయన నియమిస్తున్నాడు. ఈస్ కన్ఫర్మింగ్ ది కమినెంట్. మోషే మోషే. ఒకసారి పిలిస్తే అయిపోతాడు, 2 సార్లు పిలుస్తుంటాడు. నీకు డౌట్ ఉండదు, నీకు క్లారిటీ ఉండాలి. గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, 5వ వచనంలో చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు దేవుని పిలుపు, దేవుని వాక్కును పొందుకునే ముందు గాడ్ సేస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. 5వ వచనం అంటాడు కదా, మోషే మోషే ఏమంటుంటాడు. 5వ వచనం చూడాలి ఒకసారి చూడు. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా. The place you're standing is a holy place. Leave your sandals. నీ చెప్పులు విడిచిపెట్టంటుండు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలోకి వస్తారు, దేవుని వాక్కును వినడానికి వస్తారు, కానీ ఆ పాపమును పట్టుకునే వస్తాడు, కట్టుకునే వస్తారు, మూట మోసుకునే వస్తారు. దేవుడు అంటాడు, యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అవుట్ సైడ్. దేవుడు యూ హ్యావ్ టు లీవ్ ఇట్ అవుట్ సైడ్. దేవుని వాక్కును పొందుకోవాలంటే నీలో ఉన్న పాపమును విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో పడలేవు, ఆయన వాక్కును వినలేవు. కాబట్టి యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. విడిచిపెట్టాను రాదు. దేవుని స్వరమును వినాలి, దేవుని సన్నిధి కావాలంటే యూ హ్యావ్ టు లీవ్. కీర్తనకారుడు చక్కని మాట రాస్తాడు, పాత చర్చిలో రాసుకున్నాం, పైన రాసుకున్నాం. పరిశుద్ధత అనే అలంకరణ ధరించుకొని యెహోవా సన్నిధిని నమస్కారము చేయుడి అంటాడు. వర్షిప్ ది లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హోలీనెస్. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి విశ్వాస అంటే, పరిశుద్ధత నేను అలంకరణ ధరించుకొని వెళ్ళాలి. యూ కెనాట్ క్యారీ యువర్ సిన్. యేసు రక్తములో ప్రతి పాపమును కడుక్కొని దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుని వాక్కును వింటావు. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్, యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తంలో కడుక్కుంటే కానీ will not be able to hear the God's word. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నా నీకు నేను పిల్లరా, దేవుని వాక్కు కొరకని పెడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మనుషులు పొదలోచి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ గాడ్స్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ ఐ సేస్ ఎనీథింగ్ టు యూ, నీతో మాట కూడా మాట్లాడే ముందు నాకు నీ నుంచి ఆశించేది అంటే ఐ వాంట్ కంప్లీట్ హోలీనెస్. బికాజ్ నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా జీవించుడి. చాలామంది పరిశుద్ధతను చాలా ఈజీగా వదిలేస్తారు. హోలీనెస్ చాలా ఈజీగా వదిలేస్తారు, చాలా ఈజీగా తీసుకుంటాం. ది హోలీనెస్ విచ్ గాడ్ హెస్ గివెన్ us. చిన్న చిన్న విషయాలకు అపవిత్రత వెళ్ళిపోతాము. చిన్న చిన్న విషయాలకు దేవుడిచ్చిన పరిశుద్ధతకు విలువ లేకుండా దాన్ని విడిచిపెడుతుంటాం. ఈరోజు చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు అనిపిస్తుంది. అందుకే దేవుడు ఒక మాట అంటాడు తెలుసమ్మా, ఈ కొంచెములో నువ్వు నమ్మకం లేకపోతే నేను అధికం మీద ఎలా నియమించాలంటాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. 100 రూపాయలకు నన్ను మోసం చేశాను అనుకోండి అమ్మ, 1,00,000 రూపాయలు నన్ను నమ్మొచ్చా?
వాడు 100కే మోసం చేస్తాడు, వారికి ₹1,00,000 వాడు నమ్ముతాడు అంటారా? సేమ్ విత్ గాడ్ సేస్ ఇఫ్ యూ కెనాట్ బి ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, నువ్వు చిన్న విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండలేకపోతే పెద్ద విషయంలో ఎలా నమ్మకం ఉంటావు? దేవుడు ఎలా నమ్మగలుగుతాడు నిన్ను? లిటిల్ థింగ్స్ చాలాసార్లు కొన్నిసార్లు చిన్న విషయాలకు పరిశుద్ధతను కోల్పోతారు. ఏదంటే ఏదో ఈజీగా తీసుకుంటాం. ఏంలే చిన్న మాట టక్కున అబద్ధం ఆడేస్తాం, చిన్న మాటకు ఏదో మోసం చేసేది, చిన్న విషయాలకు. అది పెద్ద మ్యాటరే కాదు, అసలు పెద్ద మ్యాటర్ ఉండదు, కానీ చిన్నసార్లు ఏం చేస్తాము? షాపులో పోయామనుకోండి, ₹100 ఇచ్చాం, మీద ₹20 ₹30 సరుకులు కొన్నామనుకో, వాడు నువ్వు 500 ఇచ్చిన ₹370 రిటర్న్ ఇచ్చాడు అనుకోండి. అబ్బా ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, 300 నాకు వచ్చినాయి అయిపోతామా? చిన్న విషయమే. 300 చూడండి కాదు, 300 సంపాదించింది కాదు, పొరపాట్లో 500 ఇచ్చావనుకొని వాడు నీకు 300 ఎక్కువ ఇస్తే దేవానికి స్తోత్రమైన ఎంత కృప కలిగిన దేవుడు నాయన, ₹100 ఇస్తే నాకు రివర్స్ 300 ఇచ్చిండండి, దేవుని స్తోత్రం అని చెప్పిపోతే దేవుడు అంటాడు, అరే బాబు ఏంద్రా బాబు నువ్వు చెప్పేది, నా పరిస్థితులను ఆఫ్టర్ ఆల్ ఒక 300కి అమ్ముకుంటున్నావు వారా బాబు? ఆర్ యు సెల్లింగ్ మై హోలీనెస్ ఫర్ ది మ్యాటర్ ఆఫ్ 300? కేర్ఫుల్ అమ్మ, చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ విషయాలు. కొన్నిసార్లు వీ విల్ బి టెంప్టెడ్, సాతాను అక్కడే శోధిస్తాం, విల్ టెంప్టెడ్. కానీ దేవుడు ఈరోజు నీతో నాతో మాట చిన్న విషయం ఒక మాట మీకు చూపించాను. పౌలు కూడా పిల్లరా సంఘాలు హింసిస్తూ వెళ్తున్నాడు, డమస్క్ మార్గంలో వెళ్తున్నాడు. డమస్కులో యేసయ్య దర్శనం చూశాడు, పునరుద్ధానుడైన యేసయ్య, ఆ సిలువను జయించిన యేసయ్య ఆకాశమండలో ఆయనతో మాట్లాడినప్పుడు కంటి చూపు పోయింది, చేతులు పట్టుకొని దమస్కులోకి తీసుకెళ్లారు. దమస్కులోకి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నాడు పిల్లరడవచ్చు, దమస్కులోకి తీసుకెళ్ళినప్పుడు దేవుడు దమస్కులో ఒక అననీయ ఉంటాడు, అననీయతో అంటాడు, నీ వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయమన్నాడు. నేను అందులోకి పోను, స్టోరీ పెద్ద కదా. అన్ననే తెలుసు కదా, ప్రభువా ఏమంటున్నావు ప్రభువా, ఈయనే కదా సంఘాలను హింసించేవాడు, నీ యొక్క పరిశుద్ధం తీసుకొచ్చి చెరలేసేవాడు, ఎంత సానే చెప్తాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఒక వచనం తీసుకుంటే అందులో నుంచి నిజంగా పిల్లరా, దేవుడు అననీయాని వెళ్ళే ముందు 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఎందుకు వెళ్ళమంటున్న అననీయాను దేవుని యొక్క వాక్కును ఎందుకు పంపిస్తున్నాడో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇట్ వాస్ సో టచ్ టు మీ. 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. అతడు ప్రభువా, అందుకు ప్రభు అననీయతో అందుకు ప్రభు నీవు లేచి తిన్నది ననబడిన వీధికి వెళ్ళి యూదా అనువాడి ఇంట, అదంతా మనకు అవసరం లేదమ్మా, యూదా అనువాడి ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము, ఇదిగో హల్లెలూయా. దేవుని వాక్కు రాకముందు, అందులోనే స్టోరీలోకి పోను, గుడ్డోడైపోయాడు, దేవుడు మాట్లాడే దర్శనంలో. గాడ్ సేస్ దమస్కులోకి వెళ్ళాడు. దమస్కులో దేవుడు అననీయ మాట్లాడుతున్నాడు, పో అంటున్నాడు, తిన్నని మార్గంలో పో, యూదా అనే ఇల్లు చూసుకో, ఆ ఇంట్లో తార్సు వాసుడైన సౌలు ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా సౌలు? ఒక్కసారి మళ్ళీ చదువుకున్నాం. సౌలు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. అంతవరకు సంఘాన్ని హింసించేవాడు, ప్రార్థనలు చేసేవారు తీసుకొని చెరలేసేవాడు. నౌ ఈస్ ప్రేయింగ్ టు గాడ్. దిస్ ఇస్ ద రిపెంటెన్స్. ఇక్కడ చూసినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవుని వాక్కులు పొందుకున్నప్పుడు నీ జీవితంలో మార్పు ఉండాలి. సౌలు జీవితంలో గొప్ప మార్పు. హి వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఆ వాక్ వచ్చింది, అననీయ ప్రార్థన చేశాడు, స్వస్థత పొందాడు, బ్యాప్టిజం చేశాడు, పరిచయం, ఇదంతా సెకండరీ. పెద్ద ఈ మొదటి భాగం దాని మధ్యలో పిల్లరా, ఈ మధ్య కాలంలో చేస్తున్నప్పుడు దేవుని వాక్కు, బిఫోర్ రిసీవింగ్ గాడ్స్ వర్డ్, హి వాస్ రిపెంటింగ్ ఫర్ హిస్ సిన్, హి వాస్ ప్రేయింగ్, హి వాస్ kneeling down in front of God and praying to God. దేవా నన్ను క్షమించు, దేవా నా పాపం ఇతను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధిగా చేయు, నీ సొత్తుగా నన్ను యాక్సెప్ట్ చేసి నీ యొక్క బిడ్డగా, నీ పాత్రగా, నీ యొక్క
పాత్రగా నీ సాధనముగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాస్ ప్రైమ్. దేవుని వాక్కు కోరికనే రాదమ్మా. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ కన్ఫెషన్ మోడ్. సౌలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ వర్డ్. గాడ్ ఈజ్ సెండింగ్. అననీయ వచ్చి అంటాడు, సౌలా అంటాడు, సౌలా యేసైతే నీతో దమస్కు మార్గంలో మాట్లాడు, ఆయన నన్ను పంపించాడు. రిసీవ్ హీలింగ్, రిసీవ్ సాల్వేషన్, రిసీవ్ ది మినిస్ట్రీ. గాడ్స్ వర్డ్. మోషే కూడా అక్కడ, అందులో నేను పోను, మోషే కూడా పిల్లరా ఎప్పుడైతే చెప్పులు విడిచేసి దేవుని స్వరం విన్నాడో, ఈ గాడ్ ది గ్రేట్ మినిస్ట్రీ అంటాడు, నా ఇంటి అంతటిలో నమ్మకమైన దాసుడు. అప్పుడు ఆపేస్తాను, ఫస్ట్ పాయింట్ ఆపేస్తాను, సెకండ్ పాయింట్లోకి వస్తాను. దేవుని స్తోత్రం. పిల్లలు రెండో పాయింట్లోకి వస్తాను. వెనక ఒకటి పిల్ల ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్ యూ హ్యావ్ టు గో. దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాలి పిల్ల. అక్కడ వెళ్ళినప్పుడు దేవుని వాక్కు నీకు అక్కడ ప్రత్యక్షమవుతుంది. దేవుని వాక్కు విషయంలో చూసినప్పుడు గాడ్ సేస్ పిల్ల, దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ ఏమంటే గాడ్ ఈస్ గివింగ్ హిస్ వర్డ్. ఏమంటుంది పిల్ల అక్కడ చూసిన ఒకసారి మళ్ళీ చదువు. కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తాను సారె మీద పని చేయించుండెను. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టు మరకుండా చేశాను. ఆ తర్వాత అంతటా యెహోవా వాక్కు, అది చూచిన తర్వాత యెహోవా వాక్కు వస్తుంది. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వాట్ ఈస్ ది గాడ్స్ వర్డ్? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు, కుమ్మరి చూడమన్నాడు, చూస్తున్నా బాగా. వాట్ ఈస్ ది గాడ్స్ వర్డ్? God's word is that, can I not shape you? ఆ కుమ్మరి వాడిని చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాం? కుమ్మరివాడు ఒక మట్టి తీసుకున్నాడు, ఒక షేప్లో కుండను చేస్తున్నాడు. కుండ కరెక్ట్గా అయిందా అమ్మా? ఏమైంది? విడిపోయింది. ఒక మాట ఆలోచిద్దాం. కొంచెంసేపు ఉందాం అక్కడ, కొంచెంసేపు ఉందామా? రైట్. కుమ్మరుడు తీసుకున్నాడు, కుండ చేస్తున్నాడు. కొత్త కొండ ఏం కాదు కదా, పని చేస్తాడు, పనిమంతుడు. చాలా చక్కగా పని చేయగలుగుతాడు. ఎందుకంటే తర్వాత చేసింది చూసాం కాబట్టి. ఓ జిగటం అన్న తీసుకొని కుండను షేప్ చేస్తున్నాడు. ఒకసారి చేద్దాం. షేప్ చేస్తున్న తర్వాత ఏమండి? ఒకసారి చేద్దాం. ఏమంటుండు ఇక్కడ? వాక్యం చూడప్పుడు దేవుని వాక్యంలో చూసినప్పుడు కుమ్మరివాడు ఆ జిగటమ్మను తీసుకొని కుండం చేస్తున్నాడు. కుండం చేస్తున్నప్పుడు ఆ మట్టి ఎక్కడుందమ్మా? లే జిగటమ్మను ఎక్కడుంది? కుమ్మరి కుండ చేస్తుండగా ఆ మట్టి వాడి చేతిలో విడిపోగా. చాలా అక్కడ ఆగుదాం, కొద్దిగా తర్వాత ముందుకెళ్దాం. ఏమంటాడు? కుమ్మరుడు కుండ చేస్తున్నాడు, ఈజ్ ఎక్స్పర్ట్, చాలా చక్కగా పని చేస్తాడు. జిగటం అన్ను ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఈ వాస్ డూయింగ్ ఏ పాట్. ఆ యొక్క కుండను చేస్తున్నాడు, ఇంకా మట్టి చేతిలో ఉంది. కానీ మధ్యలో పాపం వచ్చేసి, మనం దేవుని బిడ్డలం కాదంటే దేవుని బిడ్డలమే. దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఉన్నాము, దేవుని చేతుల్లో ఉన్నామంటే చేతిలో ఉన్నాము. స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్. ఉందా లేదా? కుమ్మరి దేవుడై ఉన్నాడు, జిగటమాటు మనమై ఉన్నాము. ఆయన మనం షేప్ చేస్తున్నాము. ఇంటమో మధ్యలో తిట్టంటాము, ఇడిపోతాము. గాడ్ హ్యాస్ టు బ్రింగ్ అగైన్. ఉన్నమాట మట్టి ఆయన చేతుల్లో ఉంది, ఆయనే చేస్తున్నాడు. స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్. ఎక్కడో ఏదో కలుస్తుంది, ఎక్కడో ఏమవుతుంది, ఎక్కడో అభ్యంతరం అవుతుంది, ఎక్కడో చిన్న పగులు వస్తుంది, ఎక్కడో ఏమవుతుంది, ఎక్కడో ఏమైతే ఇరిగిపోతుంది.
దేవుని చేతుల్లోనే ఉన్నాము. ఉన్నామా లేదా? చాలాసార్లు ప్రేయర్స్కి వెళ్తున్నాను, బాగా వెళ్తున్నాను బ్రదర్, ఈ మధ్య చాలా స్పిరిచువల్గా ఉన్నాను. ఏంటి బ్రదర్ మరి బాగా పడిపోతున్నాయి మధ్యన అంటే, అయినా పడిపోతున్నాను బ్రదర్. ప్రార్థనలో బాగానే ఉన్నాను బ్రదర్, ఐఎమ్ వెరీ గుడ్ స్పిరిచువల్లీ, నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ సో స్ట్రాంగ్. స్టిల్ ఏదో పాయింట్లో ఎక్కడో ఒక జాగల ఎక్కడో చాలా ఇరిగిపోతున్నాను, ఎక్కడో చాలా నలిగిపోతున్నాను, ఎక్కడో జాగల నేను ఆయన చేతిలో సరిగా ఉండలేకపోతున్నాను. Even though I am in his hands, ఆయన చేతుల్లో ఉన్నా కూడా, ఆయన సన్నిధిలో ఉన్నా కూడా, యేసు రక్తంలో కడగబడ్డా కూడా, సిలువ రక్తంలో ముద్రించబడ్డ వారు కూడా, సిలువను అంగీకరించిన వారు, యేసును అంగీకరించిన వారు, ఆయన చేతుల్లో ఉన్న, ఆయన మాటలో కట్టబడుతున్న, ఆయనతో సహా జీవిస్తున్నా కూడా, we have a chance of breaking off. ఇప్పుడు మీరు అనాలి, ఎందుకు అలా అయింది ప్రభా, ఎందుకు అలా అయింది? కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, నేను దేవుని చేతిలో ఉన్నాను, అయినా కూడా నేను బ్రేక్ అవుతున్నా. ఎందుకు? ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. యేసు ప్రభు వారు ఆదరికి వెళ్దామన్నాడు, మనందరికీ తెలిసిన స్టోరీ కదా. ఓడలో వెళ్తున్నారు శిష్యులు, యేసుప్రభు వాళ్ళతో ఉన్నాడమ్మా, ఉన్నాడు, హాయిగా వండుకున్నాడు, ఫిజికల్గా ప్రజెన్స్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. తుఫాన్ రాగిందా? తుఫాన్ అత్తలా కొత్తలమైనప్పుడు ప్రభు లేచేయమన్నాడు, వేర్ ఈస్ యోర్ ఫెయిత్. ఏం బ్రేక్ అయిందాడా? ఇదే జరుగుద్ది. యేసయ్య నాతో ఉన్నాడే, నేను యేసయ్యతో ఉన్నానే, అన్నీ బాగానే ఉన్నాయే, అన్నీ సమకూరుతున్నాయి, అన్నీ బాగానే, స్టిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఆ విశ్వాసము పగిలిపోవడానికి, విశ్వాసం విరిగిపోవడానికి దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్. మై గాడ్ మైట్ అలౌ సాటన్ టు బ్రేక్ యువర్ ఫెయిత్. అలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు దేవుని వాక్యభావంలో గాడ్ చేసే దేవుడు లేచి అంటాడు, నీ విశ్వాసము ఎక్కడా? ఈ రెండు సందర్భాల్లో చూసినప్పుడు, ఆయన చేతుల్లో ఉన్నాం కదా, ఇరిగిపోయాము, ఆయన ఓడలే ఉన్నాడు కదా, నలిగిపోతున్నాం అని మనం అంటుంటే కింద దాని సొల్యూషన్ ఇస్తాడు. ఇప్పుడు చదువున్నాను, నువ్వు చదివేది పైన రాదు, పైన చదువు. ఆ జిగట మన్నును ఏమంటుండు దేవుడు అంటున్నాడు, ఆ జిగట మన్నును, ఏదైతే ఇరిగిపోయిందో, ఏదైతే నశించిందో దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడే, ఆయన మాటలో ఉన్నప్పుడే, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే, నువ్వు విరిగి పోయే స్థితిలో ఉంటే గాడ్ షోస్ హిస్ మర్సీ. హి విల్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. నిన్ను విడిచిపెట్టి పాడైన పోని తీసి పాడాడు, కానీ మరలా మట్టిని తీసుకొని he want to shape you in the right way. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఆశించిన విధానంగా ఆయన నా షేప్లోకి తీసుకొచ్చే వరకు ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ దేవుని కృప నిరంతరం ఉంటుంది, చెప్పిన వాళ్ళ గురించి నేను గ్యారంటీ చెప్పాను. హల్లెలూయా. దేవుని కృప నిరంతరం అంటే వితౌట్ ఇంటరప్షన్, ఫర్ ఎవర్. Even though you're broken, God gathers again. దేవుడు మరలా తీసుకుంటా ఆయన చేతిలో మళ్ళీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ until and unless you come into the shape which I want you to come. ఇడిచిపెడతా దేవుడు నిన్ను. ఏ పరిస్థితిలో బ్రేక్ అయినా తెలియదు, ఏదేమైనా తెలియదు, కానీ గాడ్ విల్ రిస్టోర్ యూ బ్యాక్ టు ది పొజిషన్ విచ్ హీ వాంటెడ్ యూ టు బీ. అందుకే ఏమంటాడమ్మా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను వాడు తిరిగి
లేచును. ఈ ఒక్క మాట చాలు దేవా, నేను 7 సార్లు పడిపోవచ్చు. ఇది ఎంత బాగుందో ఈ మాట, ఎంత బాగుందో. రోజు పడొచ్చు, పడ్డానికి లేదమ్మా దేవుడు అంటున్నాడు. నువ్వు నిలబడ్డానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి, కృప కార్యము శిలువ కార్యం చేశాడు కాబట్టి ఆయన కృపలో ఉన్నావు. నిన్ను పడడము ఆయనకి ఇష్టం లేదు, నువ్వు షేప్లెస్ కూడా ఇష్టం లేదు. ఆయన ఈ వాంట్ టు షేప్ యూ విత్ హిస్ వర్డ్. ఆయన వాక్యం ఎందుకు ఇచ్చాడంటే ఆ వాక్యము ద్వారా ఈ వాంట్ టు షేప్ యూ. చాలాసార్లు కానీ ఏమైతే తెలుసా, గాడ్ వాంట్ టు షేప్ అస్ బై హిస్ వర్డ్. మనం ఏం చేస్తాం తెలుసా అమ్మ? చూద్దాం, అది కూడా చూద్దాం మనం ఏం చేస్తాం. నేను 2వ దాంట్లో నా టైం అయిపోతుంది. రైట్, ఓకే, 2 చెప్తాను, 3 చెప్పా. రైట్, దేవుని స్తోత్రం పిల్లలు. ఐ డోంట్ నో. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. 6-7 వచనాలు. మనందరూ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు దేవుని స్తోత్రం. ఎప్పుడు ఏబేలు గురించి మాట్లాడుకోండి, కయ్యేని గురించి మాట్లాడదాం. ఒకసారి 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఏమంటుండో చూద్దాం. అక్కడ చూద్దాం దేవుడు ఏమంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. యెహోవా గాడ్ ఈస్ టాకింగ్ టు ది కయీన్. ఎప్పుడు మాట్లాడుతుంటే 2 అర్పణలు తెచ్చారు. ఒకరు అర్పణ అంగీకరించాడు, ఒకరిని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత వాడు ఏం చేశాడంటే వాడు వెళ్ళిపోయాడు. దేవుడు అంటే వెళ్ళిపోయినాడు, విడిచిపెట్టేటాడు కాదు. దేవుడు ఏమంటాడంటే కయ్యేనుతో ఇట్లా నేను ఎందుకు నీకు కోపమేలా ముఖము. ఇదొకటి బాగా కోపం వస్తుంది, మొహం చిన్నబుస్తుంది. ఈ 2 జరుగుతుంటాయి కదా, జనరల్గా జరుగుతుంటుంది. వాక్యంలో ఏదో 2 పంచులు పడ్డాయి అనుకో, ఫస్ట్ కోపం వస్తుంది. చెత్త నా కొడుకు నన్ను చూసి అంటుంటాడు. రైట్. రెండోది ఏమంటాడు, ముఖం చిన్న వచ్చి తప్పు చేసినట్టు. రైట్, ముఖం చిన్న పుచ్చుకో. రైట్ కానీ రైట్, ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావేమి. దేవుడు అంటున్నాడు, వై యువర్ ఫేస్ ఈజ్ సో డౌన్ కాస్టెడ్. మగం ఎందుకు చిన్న పుచ్చుకున్నావు, కోపం ఎందుకు వచ్చింది కయ్యేను అన్నప్పుడు దేవుడు అంటుండే ఇంకా చిన్న ఏమంటుండే, ఇంకా నీవు సత్క్రియ చేసిన ఎడలా అమ్మ, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. సత్క్రియ 1-2 చెప్తాడు. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు, తల దించుకునే స్థితిలో ఉండవు, తల ఎత్తుకొని ఉంటావు. సత్క్రియ చేయని ఎడలా ఏమంటుండమ్మా, ఎక్కడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. తలుపు తెరిస్తే ఎదురుగానే ఉంటుంది పాపము. నువ్వు తలుపు తెరిస్తే నీ వాకిట పాపం రెడీగా ఉంటుంది. అది రెడీగా ఉన్నది, మామూలుగా రెడీగా ఉంటుంది ఏంటంటే అది ఎక్స్ట్రా రెడీగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చూడమ్మా, చదువు కింద అంటే ఏమంటాడు, ఏమంటాడు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఈరోజు పాపం కూడా నీకు వాంఛ ఉందో లేదో కదా, పాపముకు నీ ఎడల వాంఛ కలిగి ఉంటుందట. సత్క్రియలు చేయకపోతే ఇది ఉంటుంది. రైట్, ఓకే, రైట్. చాలాసార్లు వాక్యం దేవుడు వెన్ గాడ్ ఈజ్ షేపింగ్ us, లెట్ us submit to God. దేవునికి మనల్ని అప్పగించుకొని, ఇజ్రాయేలు ప్రజలారా నాకు ఈ అధికారం లేదంటే, గాడ్ యు షేప్ us, యు మోల్డ్ us in a right way. దేవుని వాక్కు నిజంగా ఆ రీతిగా మనం షేప్ చేయడానికి అలా చేస్తున్నామా? దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకుంటున్నామా? అప్పచెప్పుకుంటే దేవుడు నిన్ను ఒక చక్కని పాత్రగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. ఒక మాట చెప్పి ముగించేస్తాను నేను, ఎందుకంటే 3వ అంశంలో పోతే ఇంకా మళ్ళీ టైం ఎక్కువైపోతుంది పిల్లలు. దేవుడు చివరి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చూసుకొని ముగించుకుందాం. దేవుని వాక్య భావంలో పిల్లలు ఒకసారి చూసుకుందాం పిల్లలు. ఇప్పుడు దేవుని వాక్యం చూడ యేసు ప్రభువు కాబట్టి యేసు ఈరోజు తన్ను నమ్మిన చర్చ బ్లెస్సింగ్ వారితో ఏమంటుండు, మీరు నా వాక్యము, ఏ వాక్యమైతే నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయలుదేరు నేను దేవుని సన్నిధిలో నీకు వాక్యాన్ని ఇస్తానన్నాడో ఆ వాక్యములో నిలిచి ఉంటే నిజముగా నాకు శిష్యులై ఉండి ఏమంటారు, సత్యమును గ్రహించేవారిగా ఉంటాం. When we stay in his preaching,
when you stay in His word, when you allow God to shape you, దేవుని నిన్ను నువ్వు మలచడానికి దేవునికి నువ్వు ఎప్పుడైతే నువ్వు అధికారం ఇస్తావో, నిజంగా నువ్వు దేవుని శిష్యుడిగా, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తావు. నువ్వు సత్యము తెలుసుకుంటావు. దేవుని వాక్కు సత్యవాక్ అయి ఉంది. ఆ సత్యవాక్కును తెలుసుకొని లోకంలో ఆ సత్యము మిమ్మల్ని ఏమంటది? స్వతంత్రులుగా చేయును. రచకుల దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చాం. దేవుడు చెబితే వచ్చాం. దేవుడు నా వాక్కు ఉందంటే వచ్చాము. ఆయన వాక్కు ఈ పాటర్స్ హౌస్లో, ఈ కుమ్మరి ఇంట్లో దేవుడు నీతో నాతో మాట్లాడకుండా అలౌ మీ టు షేప్ యూ. దేవుని వాక్యానికి అవకాశాలు ఇద్దాం. ఆయన వాక్యము ద్వారా మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం. ఆయనకి ఇష్టమైన పాత్రలుగా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లకు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవానైనా, శక్తిమంతుడా, అవునైనా చక్కని మాటలు మాతో వచ్చావు నైనా. అవునైనా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నావు, అక్కడ నా వాక్కు ఇస్తాను అన్నావు నైనా. అన్న నీ చేతిలో ఉన్న మట్టిలో అయినావు, నా జీవితం అన్నావు నైనా. ఆ జీవితం మనను చక్కని పాత్రగా మీరే మలుచుకొని నీకు ఉపయోగమైన పాత్రలుగా మేము జీవించడం గట్టి కృప సహాయం దయచేయండి. విత్తబడిన ఈ వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.